కొన్నిసార్లు దేవుడు నో అంటాడు. ప్రభువా నాకు ఈ వ్యక్తే కావాలి అంటే దేవుడు అంటాడు నో అంటాడు. ఎందుకంటే ఆయన ప్లాన్లో, ఆయన ఉద్దేశంలో సంబడి ఈజ్ దేర్ ఫర్ యూ. యూ కెనాట్ గో అగెయిన్స్ట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు కొన్నిసార్లు నో అంటాడు. లేదు నాయన ఆ వ్యక్తే కావాలి, వద్దమ్మా నీకు మంచిది కాదు. లేదు నాయన ఆ వ్యక్తే కావాలి, తీసుకో అంటాడు ఆయన. ఆ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా నువ్వేం చేయాలా, ఫేస్ చేయాల్సింది లైఫ్లో. దేవుడు వద్దు వద్దు వద్దన్న కావాలంటే దేవుడు తీసుకో అన్నాడు అనుకో, దానికి కావలసిన ఆ పర్యవసానాలు కొన్నిసార్లు అనుభవించాల్సిందే. ప్రభు నాకు ఈ వస్తువు కావాలి, వ్యక్తి కావాలి, లేదా ఈ పరిస్థితి నాకు కావాలి. ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో నేను సెటిల్ అవ్వాలనుకున్నాను. ఓపెన్ ఎ డోర్ ఫర్ మీ. వెన్ గాడ్ సేస్ నో, ఇట్స్ వెరీ హార్డ్ టు టేక్ ఇట్. కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, కానీ నీ విశ్వాసం యొక్క పరిమాణము, నీ విశ్వాసం యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడుతుందంటే దేవుడు నో అన్నా కానీ నువ్వేం చేయాలా, లోబడగలగా.